జ్ఞానమును ఇచ్చే దేవుడై ఉన్నాడు మనకి. ఆమేన్. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల, యాకోబు అదే అంటాడు, విశ్వాసులతో అంటాడు, మీలో ఎవరికైనా జ్ఞానం. కాబట్టి నాకు తెలిసిందే మీకేం తెలుసు అని వద్దు. నీకు మట్టుగా నీకే దేవుడు జ్ఞానం ఇచ్చాడు, నీ మట్టుకు నువ్వు ఊరుకో అంతే. నీకేముంది, నీకేంటి, నీకు అసలు బుద్ధి ఉందా, నీకు జ్ఞానం ఉందా అని ఇతరులు ఆక్షేపించొద్దు. నీ మట్టుకు దేవుడు నీకు ఏమి ఇచ్చాడో ఆ ఎబిలిటీస్ని బట్టి, ఆ టాలెంట్స్ని బట్టి ప్రభుని స్తుతించు. నీకు ఇవ్వబడిన టాలెంట్ కానీ, నీకు ఇవ్వబడిన కృప కానీ, నీకు ఇవ్వబడిన జ్ఞానము కానీ, నీకు ఏదైతే పరలోకము నుండి మంచి ఈవి దేవుడు నీకు ఇచ్చాడో అందును బట్టి నువ్వు ప్రభువుని బట్టి అతిశయిస్తూ ప్రభువుని స్తుతించే కానీ ఎదుటి వాళ్ళలో అది లేనంత మాత్రాన వారిని కృంగ తీసే అధికారం నీకు లేదు. యు డజంట్ హ్యావ్ ఎనీ అథారిటీ ఓవర్ దెమ్. ఇలా ఉండటం వల్లనే మనుషుల్లో విభేదం వస్తుంది, కలహాలు వస్తున్నాయి, గొడవలు వస్తున్నాయి, మనస్పర్ధలు వస్తున్నాయి. దేవుడు నీకిచ్చింది ఎదుటివారిని కించపరచడానికి కాదు, నీకిచ్చింది నిన్ను బట్టి ప్రభుని స్తుతించటానికి. ఆమేన్. ప్రభు మనకి మాదిరి చూపించాడు. అది ఏమిటి అంటే సంకుచితంగా ఉండటానికి కాదు, వెదజల్లి మన చేతులు చాచటానికి. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ ఇతరులకు లేకపోతే దేవుడికి మహిమార్థంగా ఈ లోకములో జీవించటానికి ఇచ్చాడు. నీకు నువ్వు జీవించటానికి కాదు, క్రీస్తు కొరకు జీవించటానికి. ఆమేన్. అర్థమవుతుందా నేను చెప్పేది? నీ కోసం నువ్వు జీవించటానికి కాదు యేసయ్య నీకు ఇచ్చిన జీవితం. అంత స్వార్థంగా ఉండటానికి కాదు. God gave his own son to the world. ఈ ప్రపంచానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఇచ్చాడు. అలాగ మనము కూడా ఇవ్వాలి. హల్లెలూయా. దేవుడు నీకు జ్ఞానం ఇస్తే జ్ఞానం పంచు. దేవుడు ఒక ఆశీర్వాదం ఇస్తే ఆ ఆశీర్వాదాన్ని పంచు. దేవుడు నీకు రక్షణ ఇస్తే ఆ రక్షణని పంచు. దేవుడు నీకు మారు మనసుని ఇస్తే ఆ మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించి పంచు. నేను భక్తి పరుడను, నేను బైబిల్ 100 సార్లు చదివాను, నేను ఈ 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి క్రీస్తును అంగీకరించిన దానను, కాబట్టి అసలు నన్ను ముట్టుకోకూడదు, నా పక్కన కూర్చోకూడదు, నా లెవెల్ ఎంత, నీ లెవెల్ ఎంత అని చెప్పుకోవడానికి కాదు నీ భక్తి పంచటానికి. ఆమేన్. క్రీస్తు వలె ఆ రూపాన్ని మార్చటానికి భక్తి, అంతేగాని నువ్వు సింహాసనం ఎక్కి కూర్చోవడానికి కాదు ఆ భక్తి. పీఠాధిపతులుగా మారటానికి కాదు ఆ భక్తి. యేసుక్రీస్తు ప్రభువారు నీకు ఇచ్చిన ప్రతి ఈవి నువ్వు పంచాలి, వెదజల్లాలి. ఆమేన్. యేసు వెదజల్లాడు, పంచాడు, ఇచ్చాడు. ఆమేన్. మన ఆశీర్వాదానికి తొలి మెట్టు విధేయతతో పంచటమే. ఆమేన్. విధేయతతో విత్తటమే. ఈరోజు చాలా శ్రేష్టంగా మన ఆశీర్వాదం ఎలా మనకు వస్తుంది? ఆధ్యాత్మికంగా అవ్వుండొచ్చు, భౌతికంగా అవ్వుండొచ్చు, ఆర్థికంగా అవ్వుండొచ్చు, ఎమోషనల్గా. ఇఫ్ యు ఆర్ వెరీ స్టేబుల్ ఎమోషనల్లీ, గైడ్ సమ్ పీపుల్. ఎమోషనల్గా నువ్వు స్ట్రాంగ్ అయితే 10 మందిని స్ట్రాంగ్గా ఉండేటట్టు నువ్వు మలచాలి. నేను స్ట్రాంగ్, వాళ్ళు చెప్తారులే అనుకుంటే దేవుడు నీకు ఇచ్చిన స్ట్రాంగ్నెస్ ఎందుకు ఇచ్చాడు? మనం ఏం చేయాలట? పంచాలి. ఏదైనా కానీ మనం పంచే వారముగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన ప్రతి పరలోకం నుంచి దేవుడు మనకిచ్చిన ప్రతి ఈవి కూడా మనము వెదజల్లాలి. నా మట్టుకు అనేది క్రైస్తత్వములో లేదు, నేను అనేది క్రైస్తత్వములో లేదు, స్వార్థం అనేది క్రైస్తత్వములో లేదు, క్రీస్తుని అనుసరించే విధానములో లేదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుడి.
ఆమేన్. నిన్ను వలే నిన్ను నీవు ఎలాగ సంరక్షించుకుంటున్నావు, నిన్ను నీవు ఎలాగ పోషించుకుంటున్నావు. నీ ఆకలి నీకు తెలుసు, నీ శరీరము మురికైతే స్నానం చెయ్యాలని నీకు తెలుసు. నీ శరీరాన్ని నువ్వు ఎట్లా కాపాడుకొని పోషించుకొని చక్కటి బట్టలతో అలంకరించుకుంటున్నావో అలాగ నీ పొరుగువాని నువ్వు ప్రేమించు. నీ పొరుగువాని కడుపు చూడు, నీ పొరుగువాన్ని ఆధ్యాత్మికమైన దీన స్థితిని చూడు. వాళ్ళకి డబ్బు అధికారం ఉన్న ఆధ్యాత్మికంగా మేలు పొందుకోలేని పరిస్థితుల్లో ఉంటే, వాళ్ళు చీకటిలో ఉన్నారని, నశించిపోయిన స్థితిలో ఉన్నారని, వాళ్ళు ఆధ్యాత్మికంగా దరిద్రులుగా ఉన్నారని వాళ్ళు నువ్వు లేవనెత్తు. యేసు తన జీవితంలో అన్ని పంచాడు. నీ జ్ఞానము పంచాలి, నీ తెలివి పంచాలి, నీకున్న ధనము పంచాలి, నీకున్న ఆహారం పంచాలి, నీకు ఏది ఉంటే అది. ఆమేన్. భలేగున్నారండి, భలేగున్నారు, భలే చెప్తున్నారు పాస్టమ్మ గారు. మీరు ఏంటి నా డబ్బు ఇచ్చేయాలా, ఏంటి నా జ్ఞానం అంతా ఇవ్వాలా, ఏంటి నేను నాకున్న రక్షణ పనిచేయాలా, నాలో ఉన్న వాక్యము వాళ్ళకు కూడా చెప్పి, అమ్మో వాళ్ళు నాకంటే వాక్యం చదివేస్తే, వాళ్ళు నాకంటే ఎక్కువ ప్రార్థన చేసేస్తే, సంఘంలో నేనే హైలైట్గా ఉండాలి, పంచకూడదు. ఇట్స్ ఎ డీమనిక్ హార్ట్, సైతాను మనసు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమిస్తున్నావు అనే ఒకే ఆజ్ఞ నువ్వు పాటించకపోతే, హౌ కెన్ యూ సీ దట్ యు ఆర్ ఎ ట్రూ క్రిస్టియన్? నువ్వు నిజమైన క్రైస్తవుడిగా ఎట్లా దేవుడి చేత ముద్రించబడతావు? దేవుని సేవకురాలుగా నేను మీకు తెలియచేసేది ఏంటంటే, మనము వెదజల్లాలి, పంచాలి, ప్రభు మాట వినాలి. ఆమేన్. హల్లెలూయా. చూద్దాం కీర్తనలు 126, 5, 6 వచనాలు. కీర్తనలు 126, 5, 6 వచనాలు. కన్నీళ్లు విడిచుచూ విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు. పిడికడి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేచు పనులు మోసుకుని వచ్చును. చాలు. కన్నీళ్లు విడుచుచు, ఎవరికైనా సమృద్ధిగా ఉంటే కన్నీళ్లు కార్చాల్సిన అవసరం ఉంటుందా? విత్తేటప్పుడు అవసరం ఉంది, అవును కదా? కన్నీళ్లు విడుచుచు అనే పదముతో అక్కడ ఈ ఫ్రేజ్ని, సెంటెన్స్ని స్టార్ట్ చేశారు అని అంటే అర్థం ఏంటంటే, కన్నీటితో వాళ్ళు విత్తటం అంటే వాళ్ళు అనేకమైన సమస్యల్లో, బాధల్లో, కరువు, ఒక మాటలో చెప్పాలంటే కరువులో ఉన్నారు. కరువులో ఉన్నప్పుడు వాళ్ళట కన్నీటితో ఏం చేయాలట? విత్తువారు. చాలా కరువు కాలములో కన్నీటితో, ఇక ఉన్నాయి ఆఖరిగా ఆ పిడికడే, అయ్యి కూడా మనము దాచుకోకుండా, మన పిల్లలకి దాచుకోకుండా, రేపొద్దున ఏం జరుగుతుందో, తుఫాన్ వస్తే అవన్నీ పోతాయేమో, వరదలు వస్తే పంట పోతుందేమో, ఎందుకులే ఉన్న ఈ బస్తా బియ్యం మనమే తినేద్దాం, మన పిల్లలకి దాచుకుందాం, ఆ వడ్లు దాచుకుందాం, ఆ గోధుమ గింజలు దాచుకుందాం, ఆ కొంచెమే ఉంది, ఆ కరువులో ఉన్నాం అని అనుకుంటే తర్వాత తరానికి పంటేది? తర్వాత తరానికి పంటేది? దేవుని ప్రియమైన బిడ్డలారా, నా యేసు నేనే ఉంచుకుంటా, నా వాక్యాన్ని నేనే ఉంచుకుంటా, నా తెలివిని నేనే ఉంచుకుంటా, నా దేవుడి పట్ల ఉన్న జ్ఞానాన్ని నేనే ఉంచుకుంటా, ఈ యొక్క ధనాన్ని, దేవుడు నాకు ఇచ్చిన ధనాన్ని నేనే ఉంచుకుంటా. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమని నా మట్టుకు నేను పెద్ద సరంపి వేసిన గదుల్లో ఉండే తాళాలు వేసుకొని చక్కగా బతుకుతా అని అనుకుంటే కుదరదు. నీ తర్వాత తరాలు దేవుని కొరకు పని చెయ్యు. ఈరోజు నీకు ఆఖరిగా నీ సంచిలో ఆఖరిగా
నీ సంచిలో ఆఖరిగా ఏదైతే ఉన్నదో దాన్ని తీసి దేవుని సన్నిధిలో వెత్తాలి, దేవుని రాజ్యంలో వెత్తాలి, దేవుని ప్రజలలో వెత్తాలి. ఈ యొక్క చీకటి లోకములో క్రీస్తు కొరకు వెలుగై వెత్తాలంతే. ఇప్పుడు నీకు కష్టమే, అమ్మో నా బిడ్డకి వెనకాల ఏమీ లేదు, ఏం పర్వాలా, నీ బిడ్డతో పాటు నీ ఊరిని పోషిస్తాడు దేవుడు. నీ బిడ్డతో పాటు నీ ఊరిని పోషిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మా అమ్మగారు చాలా కొన్ని విషయాలకు అప్పు, 40 లక్షల అప్పు వ్యర్థంగా. అయితే 40 లక్షల అప్పు ఉండబట్టి మాకున్న ఇల్లు 3 స్టేర్స్ బిల్డింగ్ అమ్మి అప్పు తీర్చి మిగతా 1 కోటి రూపాయలు, 1,30 లక్షల దాకా వచ్చేది. బేరం వెళ్తుంది. ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం జరిగిన విషయం, 12 సంవత్సరాల క్రితం. 1,30 లక్షలు, 1,30 లక్షలు, 1,20 లక్షలు ఇట్లా తెగుతుంది బేరం. దాంట్లో 40 లక్షలు అప్పు తీర్చాలి. 40 లక్షల అప్పు కోసమే ఇల్లు బేరం. ఇంకొక 80 లక్షలతో ఇల్లు కొనాలి, ఎందుకంటే సొంత ఇల్లు ఇంకోటి కావాలి కదా, ఒక ఇల్లు అమ్మితే ఇంకో ఇల్లు కావాలి అని చెప్పి ఒక పక్కన ఇల్లు బేరం పెట్టారు, ఇంకో పక్కన ఇల్లు కొనుక్కోవడానికి బిల్లా చూస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఇంత అప్పు 40 లక్షలు తీర్చి 70 లక్షలు లేనిదే స్థలము ఇల్లు రాట్లా ఎక్కడ. 70-75 ఏది 2 బెడ్రూములు ఇల్లు స్థలంతో పాటు రావట్లా. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా చిన్న చిన్న ఖర్చులు ఉంటే మా మమ్మీ ఆ యొక్క ఇల్లు అమ్మిన ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చాడు. 40 లక్షలు అడ్వాన్స్ ఇస్తే ఆ 40 లక్షల్లో 4 లక్షలు తీసి ముందల అయ్యగారికి తీసి, అయ్యగారు ఎక్కడున్నారు? చర్చిలో లేరు. అయ్యగారు ఎక్కడున్నారు? పెద్ద మీటింగ్ మీద సింహాసనం మీద కూర్చోలా. అయ్యగారు చావు బతుకుల్లో క్యాన్సర్తో నాగార్జున హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నారు. ఐసీయూలో ఉంటే మా మమ్మీ తొలి డబ్బులు తీసి దాంట్లో 4 లక్షలు తీసి ఎంతో విధేయతతో దేవుని సేవ. ఎందుకు? సేవకుడికంటే ఏంటి? దేవుని రాజ్యములో వెతకటం. ఆమేన్. వెనకాల మేమందరం, నా మట్టుకు నేను కూడా అందరం, మమ్మీ పిల్లోడికి రేపొద్దున ఇల్లు కావాలి, ఒకే ఒక్క తమ్ముడు, ఇల్లు కావాలి, మనకి బోల్డ్ అవసరతలు ఉన్నాయి, ఒక 50,000 ఇద్దాం అయ్యగారు హాస్పిటల్ ఖర్చులకి. 4 లక్షలు అంటున్నారు, మళ్ళీ తర్వాత వచ్చిన డబ్బుల్లో ఇస్తారుగా మీరు, మళ్ళీ అప్పుడు 6 లక్షలు ఇస్తారుగా. ఎట్లా మమ్మీ ఇట్లయితే? మనకి బోల్డ్ కష్టాలు ఉన్నాయి, కొత్తగా మా అందరికి పెళ్ళిళ్ళు చేసి ఉన్నారు, ఎలా మమ్మీ అని అంటే, మీరు నోరు మూసుకోండి, మీకేం తెలీదు. అప్పటికే మా అందరికి పెళ్ళిళ్ళు చేసి ఉన్నారు అమ్మ అంటే. మా పెద్దక్క అయితే చాలా, మా రెండో అక్క చాలా బాధపడ్డారు. ఏంటి మమ్మీ ఇంత అజ్ఞానంగా? దేవుని సన్నిధిలో విత్తారు. ఈరోజు మేము ఎవ్వరం అడుక్కోకుండా మమ్మల్ని అందరికి బతకనిచ్చి అందరికీ సొంత ఇల్లులు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, బంగారపు కొట్టులో 7 లక్షల అప్పు, వడ్డీ మీద వడ్డీ, చక్కెర వడ్డీ వేస్తుంటే అసలు మా పెద్ద బావగారికి 30,000 మా మమ్మీ ఇవ్వాలి. ఆ 30,000కే అడుగుతున్నారు మా బావగారు. అత్తయ్య గారు ఎప్పుడిస్తారు? ఎప్పుడిస్తారు అత్తయ్య గారు 30,000? అల్లుడు గారు కూతురు గారు ఇంటికి వస్తుంటే మమ్మీకి భయం వేస్తుంది, అప్పు అడుగుతారని. అలాంటి వ్యక్తి ద్వారా దేవుడు ఎంత పెద్ద ద్వారం తెరిచాడో తెలుసా? ఏంటండి అత్తయ్య గారు బాధపడుతున్నారు? ఏదో హైదరాబాద్లో ఉన్నారు మా మమ్మీ. ఫోన్లో ఏంటండి అత్తయ్య గారు ఏంటి బాధపడుతున్నారంటే, అయ్యా 7 లక్షలు చక్కెర వడ్డీ వేస్తున్నాడు, అదేమంటే ఏదో పేపర్ రాసి అదేంటి లాయర్లకి ఇవ్వమంటున్నాడు అయ్యా, చాలా భయం వేస్తుందంటే. అరే ఎందుకు దానికోసం అంత భయపడిపోతున్నారు అని అరగంటలో 7 లక్షల అప్పు తీరిపోయింది. హల్లెలూయా. అరగంటలో 7 లక్షల ఫోన్లో. ఇలా దేవుడు తన ప్రజల్ని ఎట్లా పోషించుకుంటాడో మనకు తెలియదండి. నీ వంతుగా నువ్వు క్రీస్తు రాజ్యములో వెదజల్లటమే నీ పని.
వెనక్కున్న తరాలు ముందలున్న తరాలని దేవుడు పోషించుకుంటాడు. హల్లెలూయా. మేము అదే నేర్చుకున్నాం మా తల్లి దగ్గర నుంచి. దేవుని వాక్య విధానము అదే. నువ్వేంటి కాదు, నువ్వు ఏం చేస్తున్నావు దేవుని కోసం, నువ్వు ఏం దాచుకున్నావు కాదు పాయింట్, ఏమి చేసావు అన్నది ఇంపార్టెంట్. ఆమేన్. ఈరోజు నువ్వు ఒకవేళ వెదజల్లుతా ఉంటే నువ్వు అజ్ఞానురాలివి, నీకు జ్ఞానం లేదు అని లోకము నిన్ను అనినప్పటికీ గుర్తు పెట్టుకో, దేవుడు నీ రుణం ఉంచుకోడు. ఆయన గొప్ప కార్యం చేస్తాడు. నిన్ను ఆశీర్వదించడానికే ఆ విత్తనం ఇచ్చింది, దాన్ని అభివృద్ధి చేయడానికే ఆ విత్తనం కూడా ఇచ్చింది. ఆ పిటికెళ్ళు, ఆఖరి సంచులో ఆ కొంచెం ఉన్నది కూడా ఎందుకో తెలుసా? నిన్ను నింపడానికి, 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 నీ కొట్లలో నీ ధాన్యము నింపడానికి. ఆకలితో చచ్చిపోతున్న యాకోబు కుటుంబం ఐగుప్తు దేశంలో రాజులుగా జీవించారండి. ఆహారము లేక వెళ్ళి, అక్కడ ఆహారము లేక ధాన్యాన్ని కొనుక్కోవడానికి వెళ్ళి ఎంతో భయముతో భక్తితో వాళ్ళు వినయంతో అక్కడికి వెళితే, ఆకలితో కరువులో వెళితే యోసేపును బట్టి దేవుడు తన కుటుంబాన్ని రక్షించాడు. ఒక్క యోసేపు విధేయత తన రాజ్యాన్ని, లేకపోతే దేవుని యొక్క ఇజ్రాయేలుల ప్రజలనే నిండు ఆహారముతో నింపి కుటుంబాలను అభివృద్ధి చేశాడు దేవుడు. ఆమేన్. అభివృద్ధి ఆశీర్వాదం ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో లేదు. గుర్తుపెట్టుకో, అభివృద్ధి ఆశీర్వాదం నీ జ్ఞానములో లేదు, అభివృద్ధి ఆశీర్వాదం నీ చదువులో లేనే లేదు. అభివృద్ధి నువ్వు ఎంత ఐటీ ప్రొఫెషనల్ అయినా, నువ్వు ఎంత గవర్నమెంటల్ జాబ్ హోల్డర్ అయినా, నువ్వు ఎంతటి వాడవైనా, ఒక్కటి నేనే చెప్తున్నాను, దేవుడు నిన్ను ఆశీర్వదించిపోతే ఆశీర్వాదం నీ యొద్దకు రానే రాదు. ఇఫ్ గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ, He will bless you అంతే. అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాలనుకున్నాడు, ఆశీర్వదించాడు. ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించాలనుకున్నాడు, ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదం ఎంతగా ప్రబలింది అని అంటే ఇతరులు అసూయపడే అంత కూడా ప్రబలిందంట ఆశీర్వాదం. ఆమేన్. హల్లెలూయా. అరే ఎక్కడి నుండి వస్తున్నాయండి ఈ మాటలు? ఈవిడికి ఎక్కడి నుండి వస్తున్నాయండి? ఈమెకి ఎక్కడి నుండి ఇన్ని కష్టాలున్నా ఈమె నోట అంటే చిరునవ్వు ఎందుకు ఉంటుందండి అంటే ప్రభువుని బట్టి. ఆమేన్. యేసయ్యని బట్టి మాత్రమే. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం, కన్నీళ్లు విడుచుచు విత్తువారట ఎలా సంతోషగానములతో పంటకి. ఆహా, కన్నీటితో ఏడుస్తూ చాలా బాధతో విత్తినప్పుడంట వాళ్ళు కొంత సమయం ఆగిన తర్వాత అంట పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తూ సంతోషంగా, బాత్రూంలో చాలా మంది పాటలు పాడతారు, బాత్రూమ్ సింగర్స్ చాలా మంది ఉంటారు, జాయిగా చక్కగా నీళ్లు పోసుకుంటా పాటలు పాడతారు. మనసు హాయిగా ఉల్లాసంగా సంతోషంగా ఉంటే ఏమొస్తాయి? పాటలు వస్తాయి. మగపిల్లలు అయితే విజిల్ వేసుకుంటా ఉంటారు కదా. అలాగంట సంతోషంగా పనులు కోసుకుంటామంట, పంట కోస్తామంట. అది సంతోషం. ఏందయ్యా ఈ సంతోషం? ఏంటి ఇంత గంతులేస్తూ ప్రభుని స్తుతిస్తున్నావేంటి అంటే, అమ్మో ఒకప్పుడు నేను గుడ్డివాడిని, ఇప్పుడు నేను చూచుచున్నాను, ప్రభువుకే మహిమా. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, అయితే బైబిల్ గ్రంథంలో 3 వ్యక్తులను కన్నీటితో విత్తినప్పుడు, లేకపోతే కరువులో విత్తినప్పుడు వారు ఎట్లా ఆశీర్వాదాన్ని పొందారో నేను మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిగా ఆదికాండము 26వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదివితే, అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఆ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలయనగా ఇక్కడ ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇస్సాకు అనుకుంటున్నాడు, ఇప్పుడు నేను ఐగుప్తు దేశానికి వెళ్ళాలి, ఐగుప్తు దేశానికి వెళ్ళి మరి అక్కడ నేను నివసించాలి అని అనుకుంటుంటే
ఇస్సాకుతో దేవుడు మాట్లాడి అంటున్నాడు, అయ్యా నువ్వు గెరార్లో ఉండు, నేను అక్కడ నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఆమేన్. గెరార్లో ఉన్న ఫిలిస్తీన్ల రాజైన, అక్కడ ఎవరు గెరార్లో ఎవరు పరిపాలిస్తున్నారు అప్పుడు? ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫిలిస్తీన్ల రాజు అబీమెలెకు అక్కడ పరిపాలిస్తున్నాడు. అయితే అది అబ్రహాము కాలంలో ఒక కరువు వచ్చింది, ఇస్సాకు కాలంలో కూడా కరువు వచ్చిందంట. దేశము మీద కరువు రావటం అంటే ఏంటో తెలుసా అసలు మీకు? దేశము మీద కరువు మామూలుగా కాదండి. కరువు వచ్చింది పోనీ మనం ఒక్కళ్ళమే ఆహారం లేకుండా ఉంటామా? కాదు, కట్టండి పన్నులు అంటారు. శక్తికి మించి నువ్వు మళ్ళీ తిరిగి గవర్నమెంట్కి కట్టాల్సి ఉంటుంది. ఎందుకు అని అంటే ఆర్థికంగా దేశం పడిపోయింది కాబట్టి కరెంటు బిల్లులు నువ్వు 100 రూపాయలు వాడుకుంటే 1000 రూపాయలు కట్టాలి. ట్యాక్స్లు వేస్తారు, జిఎస్టీలు వేస్తారు. అసలు మనం కూరగట్ట టమాటాలు 100 రూపాయలు అమ్ముతారు. కొనగలమా మనం? 5 రూపాయలకి 10 రూపాయలు కొనే అనుభవం కలిగిన వాళ్ళు మనం 100 రూపాయలు పావు కేజీ కొనగలమా? కడుపు మార్చుకుంటాం కొనలేక. కరువు 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 కాలంలో దేవుని మాట ఇస్సాకుకు ప్రత్యక్షమైంది. అది ఏంటి అని అంటే, అయ్యా నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళకు, గెరార్లో ఉండు, నేను చెప్పిన మాట విను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆమేన్, హల్లెలూయా. నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అంటే ఆశీర్వాదానికి తొలిమెట్టు విధేయత. దేవుని మాటకు విధేయత. పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు మీతో మాట్లాడుతున్నప్పుడు, ఈ వాక్యము కొన్ని విషయాలు మనతో మన హృదయంతో మాట్లాడుతున్నప్పుడు దానికి మనం ఏం చేయాలి? విధేయత చూపించాలి. నీకు హృదయములో దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలనే కానీ, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు కానీ ఏం చేయాలట? మనము విధేయత చూపించాలి. దాన్ని తోసిపుచ్చుకొని మనం వెళ్ళామనుకో, ఏం కాదులే, అట్లా కాదులే, ఇట్లా కాదులే అని మన మనసాక్షితో మళ్ళీ మనం మాట్లాడుకొని అలా కాదు ఇలా కాదు అని అంటే ఆశీర్వాదం ఎట్లా వస్తుంది? ఏం దేవా నీకేం తెలుసు, నేను కరువు కాలంలో ఉన్నాను, కరువు సమయంలో ఉన్నాను, ఐగుప్తుల సమృద్ధి ఉంది కదా, నేను అక్కడికి వెళ్తాను అని ఇస్సాకు వెళ్ళిపోయి ఉంటే దేవుడు ఆశీర్వాదం పొందుకునేవాడు కాదు. ఎలా విత్తాడు? కరువు కాలంలో, భయంకరమైన కరువు కాలంలో. 12వ వచనం, 12, 13, 14. చాలు. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. దేవునికి స్తోత్రం. ఏం చేశాడంట? 100 ఫలము. కరువు కాలంలో అక్కడ ఉన్న దేశమంతా కరువుతో ఏడుస్తుంటే, ఆఖరికి రాజుల యొక్క పొలాలు కూడా ఏమి పండకుండా ఉంటే, ఇస్సాకు దేవుని మాట విని అక్కడే ఉండటాన్ని బట్టి అక్కడ ఏం చేస్తున్నాడంట? కరువులో విత్తాడట. విత్తింది 100 ఫోల్డ్ తిరిగి వచ్చిందంట. 100 మొక్కలు వేస్తే కనీసం 10 మొక్కలు కూడా చావలేదంట. 100 మొక్కలు వేస్తే 100 మొక్కలు ఫలించాయంట. దేవునికి స్తోత్రం. 10 ఎకరాలు వేసాడో, 20 ఎకరాలు వేసాడో, 50 ఎకరాలు వేసాడో నాకు తెలియదు, కానీ వాక్యం సెలవిస్తుంది 100 ఫోల్డ్, 100%, 100% దేవుడు ఆశీర్వాదం, దేవుని రక్షణ 100% గ్యారంటీ. ఆమేన్. ఇన్సూరెన్స్ కట్టాలయ్యా బాబు అని ఆలోచన చేస్తుంటే మీకు 70 సంవత్సరాల వరకు ఇన్సూరెన్స్ వస్తుందండి. మరి ఆ తర్వాత బతికితే మీ కట్టినవన్నీ వేస్ట్. 100% ఎవరండి గ్యారంటీ ఇచ్చేది? 70 సంవత్సరాలు వచ్చే వరకు ఉన్నాను, 70 సంవత్సరంలో సరే దేవుడి దగ్గరికి వెళ్ళానే అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, ఆడు ఎత్తాడా ఇవ్వడం ఎవరికి తెలుసు? నేను చచ్చిపోయాక నేను వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి అడుగుతాను. అడుగు. పిల్లలకి తెలిసిద్దా అడ్రస్లు? వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు, ఎక్కడో పాలసీ బజార్ అంట, ఎక్కడో ఉంటారు. వాళ్ళు ఎత్తారో ఇవ్వరో, ఒకవేళ పిల్లల దగ్గరకు వచ్చినాయో లేదో ఎవరికి తెలుసు? గ్యారంటీ లేదు. నా పాయింట్ ఏంటంటే గ్యారంటీ లేదు. కానీ దేవుని కోసం మనం చేస్తే గ్యారంటీ 100 ఫోల్డ్.
హల్లెలూయా. నూరంతలుగా నీ జీవితంలో నువ్వు దేవుని ఈవులు ఏవైతే పొందుతున్నావో అవన్నీ కూడా నువ్వు విత్తాలి. కష్టమే, సమయాన్ని వెచ్చించు. ఒకరికి సాక్ష్యము పంచాలి అని అంటే నువ్వేం చేయాలి? సమయం పెట్టుకోవాలి, నువ్వు ప్రిపేర్ అవ్వాలి, అక్కడికి వెళ్ళాలి, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో వాళ్ళని ఒప్పించగలగాలి, మళ్ళీ వాళ్ళని గమనించుకోవాలి. వాళ్ళు మళ్ళీ క్రమంగా దేవుని మందిరంలో దేవుని వాక్యంలో కట్టబడే వరకు నువ్వు ప్రయాస పడాలి. కన్నీటితో విత్తుతా ఉండు, ఆ ఆత్మ దేవుని కొరకు పట్టబడుతుంది. ఆమేన్. దీని కొరకు మనం వెచ్చించాలి, తప్పదు. ఆర్థికంగా కూడా అంతే ప్రిన్సిపల్. కరువులో మనం ఉండగా దేవునికి ఏం చేయాలి? పిడికలతో విత్తాలి, దాన్ని అభివృద్ధి పరుస్తాడు దేవుడు. ఆమేన్. ఒకసారి చూద్దాం, సారెపాతు ఊరిలో ఉన్నాం విధవరాలి యొక్క సాక్ష్యాన్ని ఒకసారి మనం చదువుదాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము, 8 నుంచి 16 వచనములు. అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపాతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారెపాతునికి పోయి పట్టణపు గవని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకామె నీ దేవుడని యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడి పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనవే ఉన్నవి గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితనెను. అప్పుడు ఏలీ ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నువ్వు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదని ఇజ్రాయేలుల దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆ ఇంటి వారిని అనేక దినములు భోజనము చేయించు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. చప్పట్లు కొట్టి ప్రభు నామమున హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఆ తొట్టులో ఉన్న ఆఖరి పిండిని రొట్టెగా మార్చుకొని ఆ కొంచెం నూనెని వాడుకొని చచ్చిపోదాం అనుకొని పుల్లలేరుకుంటుందంట. ఆమెను ఆశీర్వదించటానికి 1, ఏలియాని పోషించటానికి 2, దేవుడు అద్భుతం చేశాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క కనుదృష్టి మనందరి మీద ఉంది. పుల్లలేరుకుంటున్న ఒక స్త్రీ ఇక చనిపోదాం అనుకుంటుంది. చచ్చిపోతే బాగుంటుంది నేను నా కొడుకు అనుకుంటుంది. ఎంతో వేదనతో ఉంది, కన్నీరు కారుస్తుంది, గుండె నిండా దుఃఖము, బాధ. ఇక ఇంత కరువులో మేము బ్రతకలేము అనుకుంటుంది. అనుకొని పుల్లలేరుకుంటుంది, ఆఖరి రొట్టె చేసుకొని తిని చచ్చిపోవాలి అని. ఏలియాని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆ ఊరెళ్ళు, అక్కడ ఒక స్త్రీ నిన్ను పోషిస్తుంది. ఏలియా ఎంతో ఆనందంతో దాకా కాకుల ద్వారా పోషించబడ్డాడు. ఇకేమనుకుంటున్నాడు? అమ్మయ్య, ఒక స్త్రీ ఇంటికి పంపిస్తున్నాడు దేవుడు, చక్కగా స్త్రీ నాకు అన్ని వండి పెట్టిద్ది, ఆహారం అంత ఇచ్చిద్ది, దేవుడు అక్కడికి వెళ్ళమన్నాడని చక్కగా వెళ్ళాడట. గౌని దగ్గరికి వెళ్తే దేవుడు అక్కడ చూడు, ఆ ఎమ్మె చూడు, ఆ పొలాల్లో తొప్పల్లో ఆ కర్రలు ఏరుకుంటుంది చూడు, పొలాలు ఏరుకుంటుంది చూడు అంటే, ఏంటి ప్రభువా నాకు ఏం ఇల్లు కనపడట్లా, నన్ను పోషించే నా ఇల్లు కనపడట్లేదు, ఏ ఇంటికి వెళ్ళాం? ఇంటికి కాదయ్యా, ముందల పొలాలు ఏరుకుంటున్నాము చూడు. అయ్యో, ఆమె ఎంతో వేదంతో కనిపిస్తుంది అయ్యా, ఏడుస్తుందయ్యా, ఎంత దుఃఖంతో ఉందయ్యా, బాగా నలిగిపోయినట్టుంది. ఓ, ఆమెలో సంతోషము లేదు, ఆనందం లేదయ్యా అని అంటే, ఆమె దగ్గరికే వెళ్ళు, ఆమె నన్ను ఎట్లా పోషిస్తుంది, నువ్వు వెళ్ళు ఆమె దగ్గరికి అన్నప్పుడు, అమ్మా మంచినీళ్ళు ఇస్తావా
ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, అమ్మా అంటే నేనా, నన్ను పిలుస్తున్నావా దీర్ఘదర్శి అని చెప్పి దగ్గరకు వచ్చింది. అప్పుడు ఆయన అంటున్నాడు, నాకు మంచినీళ్ళు ఇస్తావా? మాట కలపటం. ఆమేన్. మంచినీళ్ళు ఇస్తావా అంటే, సరే మంచినీళ్ళేగా అడిగింది అని చెప్పి మంచినీళ్ళు ఇవ్వటానికి వెళ్తుందంట. వెళ్ళే మార్గంలోని మళ్ళీ వెనక పిలిచి మళ్ళీ అమ్మ అంట, ఏంటయ్యా అని అంటే, నాకు రొట్టె తయారు చేసి తీసుకురా అంటే, అప్పుడు ఆమె చాలా బాధపడుతుంటుంది. అయ్యా నా తొట్టెలో పిండి లేదు, పిడికడే ఉంది, కొంచెమే ఉన్నది, అది కూడా ఒక్క అప్పమే అయింది, అది కూడా నేను నా కొడుకు తిని చచ్చిపోవాలనుకుంటున్నామయ్యా అంటే, అప్పుడు ఏలియా అనుకుంటున్నాడు, ఆహా దేవా నీ మహిమ ఎంత గొప్పది, నీ మహిమ ఎంత గొప్పది. మనకు కూడా అంతే కదా, ఎంతో కష్టంలో ఉంటాం, మనమే ఎంతో బాధలో ఉంటాం, ఎంతో కష్టంలో ఉంటాం, ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేస్తాం. అలాంటి వాళ్ళు మన దగ్గరికే ఇంకా కష్టాలు వచ్చేవాళ్ళు వస్తారు. ఇంకా బాధల్లో ఉన్నవాళ్ళు, మనకంటే ఘోరమైన బాధల్లో ఉన్న వాళ్ళు వస్తారు. అప్పుడు వాళ్ళకేం చేయాలి? మనం లేని ధైర్యాన్ని పుట్టించాలి. లేనిపోయిన ఏదంటే ధైర్యాన్ని బయటికి చూపిస్తూ, చిరునవ్వును బయటికి చూపిస్తూ, మనకున్నది ఏదో వాళ్ళకి ఇస్తాం. ఆమేన్. హల్లెలూయా కదా. ఇప్పుడు అలాగే ఉంది. ఏలియేమో ఆకలితో ఉన్నాడు. ఆకలితో ఎంతవరకు పోషించబడతాడు? దేవుడేమో అక్కడికి వెళ్ళి పోషిస్తానంటుంది. పోషిస్తానంటే ఏలియా గారు అమ్మయ్య ఇప్పటికైనా చక్కగా నాకు టేబుల్ వేసి ఆహారం పెట్టేవాళ్ళు ఉన్నారు అనుకొని ఆయన వెళ్తే, ఈవిడేం చేస్తుంది? చచ్చిపోదామని పుల్లలేరుకుంటుందంట. అలాంటి వ్యక్తితో దేవుడు ఇప్పుడు యెహోవా నీకు సెలవిచ్చుచున్నాడు, ఈ మళ్ళా నీకు వర్షము కురిసే వరకు కూడా నీ యొక్క తొట్టిలో పిండి తక్కువ అవ్వదు, నీ బుడ్డిలో నూనె తక్కువ అవ్వదు. ఆమేన్. హల్లెలూయా. అయిపోదు. నీవు మొట్టమొదటిగా చేసిన ఆ రొట్టెను తీసుకొచ్చి నాకు పెట్టు అని చెప్పేసి ఏలియా యెహోవా సెలవిచ్చుచున్నాడు అనంకాలే తొలిమెట్టేంటి? విధేయత. ఏం చేసింది? చాలే ఉన్నది నా కొంచెమే ఉంది, నేను నా కొడుకే సగం సగం మొక్క తినాలి అని అనలా. అలాగే అయ్యా నీ మాట చెప్పున. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవునికి విధేయత చూపించాలి, దేవుని మాటకు విధేయత చూపించాలి. ఇస్సాకు ఏం చేశాడు? విధేయత చూపించాడు. కరువు కాలంలో, అదే అంటున్నా, కష్ట స్థితిలోనే, నువ్వు సమృద్ధిలో ఉన్నప్పుడు కాదండి. బ్లెస్సింగ్కి ఫార్ములా ఏంటంటే నువ్వు కష్టకాలంలోనే విత్తాలి. హల్లెలూయా. ఒక ముసలావిడ దేవుని మందిరంలోనికి వచ్చింది. మార్కు సువార్త 12:41-44. మార్కు సువార్త 12:41-44. వేద విధవరాలి యొక్క స్టోరీ ఇది. మార్కు 12:41-44. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. వారందరూ తమ కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పెను. హల్లెలూయా. ఎంత మాదిరండి ఇది. దేవుడు ఏం చెప్తున్నాడు? కానుకలు పెట్టే దగ్గర యేసయ్య ఉన్నాడంట. ఇట్ టెల్స్ అబౌట్ అవర్ హార్ట్. మన హృదయము దేవుని పట్ల ఎలా ఉన్నది. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండేది. కానుకలందరూ కూడా కానుకల పెట్టెలో వేస్తున్నారంట. ఇలా కూర్చొని చూస్తున్నాడంట యేసయ్య. ధనవంతులైన వారు అనేకులు, అందులో విశేషమైన సొమ్ము. విశేషము అంటే అసలు అచ్చ బాబో ఇంత వేస్తున్నారా, ఇంత కానుకిస్తున్నారా, ఇంతగా అన్నంత విశేషముగా వేస్తుంటే ఒక బీద విధవరాలట 2 కాసులు ఆమెకు ఉన్న 2 కాసులను పట్టుకుని ఆయన తన శిష్యులు పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసి
వారందరికంటే అప్పుడు యేసు ప్రభు ఏమన్నా ఆమెకున్న 2 కాసులు ఏం చేసిందంట, ఆ పెట్టెలో కానుక పెట్ట టంగ టంగని మోగింది కదా. కొన్నిసార్లు మన దగ్గర డబ్బులు లేక రూపాయి కాయిన్ తీసుకొచ్చినప్పుడు కానుక పెట్టలేస్తే టంగ్, అమ్మో అందరి అలాగని వేయలేకుండా ఉండలేవు. చిన్నప్పుడు నాకు ఈ అనుభవం బాగా, కాలేజీలో ఉన్నప్పుడు కూడా, అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు, హాస్టల్లో ఉండేవాళ్ళం కదా. అప్పుడు కానుక వేయడానికి డబ్బులు ఉండే కాదు, ఇంటి దగ్గర ఉంటే అమ్మిచ్చేవాళ్ళు. హాస్టల్లో ఉన్నప్పుడు మాకు కానుక వేయడానికి ఉండేది కాదు. ఏదో రూపాయి, ₹1, అప్పుడు ₹2 లేవు, 20 పైసలు, పావల, రూపాయి, ₹1 ఇవి ఉండేవి. అప్పుడు ఏదో ఇక మా పెద్దక్క అట్ట పంచేదన్నమాట. ఇక అయ్యే పట్టుకుంటే, అందుకే కానుక వేయడానికి మేము ఫస్ట్ లైన్లో, చిన్నపిల్లలం కదా, ఫస్ట్ లైన్లో ఇలా నుంచోవాలి. కానీ కానుక మేము అందరు వేసేసాక లాస్ట్లో వేసేవాళ్ళం, ఎందుకంటే సౌండ్ అవుతుందేమో, సిగ్గు వేస్తుంది కదా కొన్నిసార్లు. కానుక మన చేతిలో ఉండదు, ఆ ఉన్న ఒక్కటే, ఆ కొంచెమే వేయడానికి సిగ్గు వేస్తుంది కదా. అయితే ఏమో సిగ్గుపడకుండా 2 కాసులు వేసేసిందంట. అయితే దేవుడు ఏమంటున్నాడో తెలుసా, వారందరూ వారికున్న సమృద్ధిలో, ₹1000లో ₹100 కానుకేయటం ఈజీయే. నీ దగ్గర ఉన్నది ₹100 అనుకో, ఆ ₹100 వేయటం, అది దేవుడు ది హార్ట్ వెదచల్లటం, కుదించి. ఇప్పుడు మీరు వ్యాపారం చేస్తున్నారనుకోండి, కేజీ బియ్యం సోల మీరు తీసుకోవాలి, కేజీ బియ్యం పట్టాలి. దాంట్లో ఏదో పైకి క్లేసేసి అంటే కాదు, దేవుడు ఎట్లా అంట, షేక్ చేయాలంట. దాన్ని ఏం చేయాలి, ఆ డబ్బాని షేక్ చేసి కుదించాలంట. కుదించి నొక్కి 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 అప్పుడు నిండగా వచ్చాక వేయాలంట. ఇది దేవుని విధానం. నువ్వు మోసం చేసి ఉత్తని ఇట్టని ఏదో ఇట్ట పెట్టేసి ఇలా పోసావు అనుకో, ఆ లోపల ఖాళీ ఉండొచ్చు, తర్వాత నీ జీవితం డల్ అయిపోద్ది. ఏమి విత్తుతావో అదే కోస్తావు. ఏ యొక్క పరిధిలో మనం విత్తుతామో దాంట్లోనే దేవుడు మనకి కోస్తాడట. చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. లూకా 6:38. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. మీరు ఎట్లా క్షమించబడతారు చెప్పండి నానా, చెప్పాలి. బైబిల్ విధానం ఏంటి, మీరు క్షమిస్తే అప్పుడు మీరు క్షమించబడతారు. ఓకేనా, ప్రిన్సిపల్ గుర్తు పెట్టుకోవాలి. ఇయ్యుడి మీకు ఇయ్యబడును, అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతలోనే మీకు మరలా కొలవబడినని చెప్పాను. దేవునికి స్తోత్రం. నువ్వు ఇతరుల పట్ల ఎలా ఉంటే నువ్వు అదే రిసీవ్ చేసుకుంటావు. వాళ్ళు ఎవరన్నా మన ఇంటికి వచ్చినప్పుడు అని చేసి మొహంలో పెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నావు అనుకో, పలకరీయకుండా, మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తే నువ్వు అదే చూస్తావు. వాళ్ళు ఎంత చేసినా నువ్వు క్షమించుకొని వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ గుండె కరుగుతుంది. అరే మనం ఎంత చేసినా నన్ను క్షమించుకుందే, నేను క్షమించుకుంటాను. నువ్వు క్షమించుకుంటేనే నువ్వు క్షమించబడతావు. నువ్వు ఏ కొలతతో కొలిస్తే ఆ కొలతే నీకు కొలివబడుతుంది. ఇట్స్ బిబ్లికల్ ప్రిన్సిపల్. స్వార్థంతో నువ్వు ఉంటే స్వార్థమే నువ్వు చూస్తావు. ఇతరుల పట్ల అసూయ కలిగి నువ్వు ఉంటే నీ పట్ల అసూయ కలిగి ఉంటారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుని రాజ్య సంగతులన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ప్రిన్సిపల్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఈమె కూడా, ఈ యొక్క సారేపాతులో ఉన్న విధవరాలు కూడా దేవుని యొక్క సేవకుడు మాట యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పినప్పుడు యెహోవా దేవునికి విధేయత చూపించి ఆ మాటకు లోబడింది. ఆమేన్. దీంట్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఇస్సాకు జీవితంలో నుంచి మొట్టమొదటిది విధేయత. కరువులో ఏం కావాలట, విధేయత. ఫస్ట్ దేవుని మాటకు విధేయత. రెండవది విత్తనం. విత్తనం ఏం చేయాలి, విత్తాలి. అది ఏ విత్తనమైనా, ఆర్థికంగా ఆశీర్వాదం కావాలంటే ఆర్థికమైన విత్తనమే విత్తాలి.
ఆధ్యాత్మికమైన ఫలింపు కావాలంటే ఆధ్యాత్మికమైన విత్తనమే విత్తాలి. క్రీస్తు కోసం నువ్వు గొడ్రాలుగా కాకుండా తల్లిగా మారాలంటే అదే విత్తాలి. నువ్వు వెళ్ళాలి, కను ఆత్మల్ని ప్రభు కోసం విత్తాలి. కరువులో, కన్నీటితో, బాధతో, భారముతో క్రీస్తు కాడిని ఎత్తుకొని నువ్వు చెయ్యాలండి. అన్నీ నీ వాకిట్లోకి వచ్చే వాళ్ళవో, ప్రతీది చెయ్యాలి. నీకు జ్ఞానము విత్తుతా ఉండు, పొందుకుంటా ఉండు. దేవుడు నీకు ఇస్తాడు జ్ఞానం. సో దేవుని కోసము, దేవుని రాజ్యం కోసం నువ్వు ఎలా వెదజల్లి నువ్వు విత్తుతావో, నీకేం కావాలో అది విత్తు. నీకు జ్ఞానం కావాలా, జ్ఞానం విత్తు. చదువుతా ఉండు, దేవుని వాక్యాలు చదువు, కామెంటరీస్ చదువు, బైబిల్ పుస్తకాలు చదువు, చరిత్రలు చదువు, టెస్టిమోనీస్ చదువు, సాక్ష్యాలు చదువు, హతసాక్షుల కోసం తెలుసుకో. ఎందుకంటే నువ్వు విత్తాలనుకుంటున్నావు అక్కడ. ఇవన్నీ ముందలు నేర్చుకొని విత్తుతా ఉండు. ఈరోజు హడ్సన్ టైలర్ కోసం తెలుసుకున్నావంటే పక్కింటికి వెళ్ళి విత్తు, అతని కోసం చెప్పు. మళ్ళీ ఇంకో స్టోరీ చదువు, ఇంకో హతసాక్షి, ఇంకొక సాక్ష్యం, ఇంకో వచనం, ఇంకో బైబిల్ వచనం. నువ్వు ఏది కావాలనుకుంటున్నావు నీ మనసులో, అది నువ్వేం చేయాలట, విత్తాలి. విత్తితే మనకు సమృద్ధిగా దేవుడు ఇస్తాడు. ఈరోజు విధేయత చూపించాలి. మొట్టమొదటిగా మనం ఆశీర్వదించబడాలంటే, రెండవది విత్తాలి. అది ఆధ్యాత్మికంగా అయినా, ఎమోషనల్గా అయినా, స్పిరిచువల్గా అయినా, ఫైనాన్షియల్గా అయినా. ఇదే ప్రిన్సిపల్. ఇంకా ఆమేన్. తర్వాత ఇలా చేసినందువల్ల దేవునికి మహిమ కలుగుతుంది. ఆమేన్. మనము ఆశీర్వదించబడడం వల్ల దేవునికి ఏం కలుగుతుంది, మహిమ కలుగుతుంది. అతిశయించువాడు ప్రభువునందు మాత్రమే అతిశయించాలి. హల్లెలూయా. కాబట్టి నేను ఏమీ లేదు, నేను అనేది అసలు లేనే లేదు. ప్రభు కాబట్టి, ప్రభు వలన, ప్రభు కృప, ఇలా ప్రభు కృప నిరంతరం ఉండును గాక, ప్రభు కృప నిరంతరం ఉండును గాక అని ప్రభుని స్తుతించాలి. నాదేమీ లేదమ్మా, దేవుని కృప. హల్లెలూయా. దేవుని కృప కొరకు మనం వేడుకోవాలి. దేవుని కృప కోసమే మనము వేడుకోవాలి. చెల్లి, తమ్ముడు, అన్న, ఒక మాట, నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడాలి అని అనుకుంటే ఏ విషయములో అయినా ఆ విషయములో కన్నీటితో విత్తు, దేవుడు నీకు ఆశీర్వదిస్తాడు. ఆమె క్రమంగా ఇస్సాకుని ఆశీర్వదించాడంట. ప్రజలందరూ చూసి అసూయపడి వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు అన్నారంట. అభిమలేకైతే ఇక రెబెకాని కానీ ఇస్సాకుని కానీ ముట్టుకోవద్దని ఆజ్ఞనిచ్చాడట. ఎందుకంటే అతని పక్షాన దేవుడు ఉన్నాడని సాక్ష్యము ఒక అన్య రాజు ఇస్తున్నాడు. సో మన ఆశీర్వాదాన్ని చూసి ప్రజలు కూడా, అమ్మో ఈ పక్షాన దేవుడు ఉన్నాడు అని నిన్ను బట్టి, నిన్ను చూస్తుండగానే దేవుణ్ణి వాళ్ళు మహిమపరుస్తారట. ఆమెను సేవిస్తున్న దేవుడు ఆమెని ఘనపరుస్తున్నాడని దేవుని కోసమే ప్రజలు దేవుని మహిమపరుస్తారట. ఆమేన్. దేవుని మహిమార్థం ఏం చేయాలి, మనము జీవించాలి. సో మనం ఆశీర్వదించబడాలంటే మొట్టమొదటిగా దేవుని మాటకి విధేయించాలి. రెండవది విత్తాలి. అసలు ఏదైనా విత్తాల్సిందే. అప్పుడు దేవునికి ఏం కలుగుతుంది, మన జీవితం ద్వారా మహిమ వస్తుంది. అటు రీతిగా ఆయన రాజ్యం కొరకు మనము బ్రతకొచ్చు. ఈ ఉదయకాల సమయమున ప్రభువా నీకోసం నేనేం విత్తాలి, నా సమయాన్ని నేను ఎట్లా ఉపయోగించుకొని విత్తాలి, నా ధనాన్ని ఎట్లా ఉపయోగించుకొని విత్తాలి, నీవు నాకు ఇచ్చిన భారాన్ని నేను ఎట్లా ప్రజల పట్ల తీసుకెళ్ళాలి. అమ్మగారే వచ్చి రక్షించాలి, ఆ ఇంటికి వచ్చి దర్శించాలని అనుకోవద్దు. నీ మట్టుకు నువ్వు పని చేయి, నా మట్టుకు నేను పని చేస్తా, నీ మట్టుకు నువ్వు చేయి. ఆమేన్. హల్లెలూయా. గొడ్రాలుగా కాక తల్లిగా మారిపో. ఆమేన్. దేవుడు కార్యం చేస్తాడు. అటు రీతిగా ప్రభు తన కృపను మనకి ఇచ్చును గాక. ఆమేన్. మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధానంలో ఒకసారి అడుగుదాం, మన హృదయాన్ని దేవుని దగ్గర విత్తుదాం. యేసయ్యా నీకు స్తోత్రం.